నా పేరు ఎం ఉమాశంకర్ అండి. ఈ రామప్ప దేవాలయం అర్చకునిగా చేస్తున్నాను. ఈ రామప్ప దేవాలయం 1213లో నిర్మాణం చేశారండి. ఇప్పటికీ 800 సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయ నిర్మాణం చేసి. ఈ ఆలయ నిర్మాణం కూడా 40 సంవత్సరాలు పట్టింది సార్. ఈ లోపల ఉన్న శివలింగం కూడా కాకతీయుల కాలంలో నిర్మాణం రేచర్ల రుద్ర అనే సామంతరాజు ఈ ఆలయ నిర్మాణం చేశారు. ఇక్కడ రామప్ప అని శిల్పి చెక్కారు కాబట్టి ఈ రామప్ప గుడి శిల్పి యొక్క గొప్పదనం నైపుణ్యత కనబడుతుంది కాబట్టి రామప్ప దేవాలయం నామకరణం చేశారు. ఆ విధంగా రామప్ప దేవాలయం నామకరణం వచ్చింది. ఈ లోపల ఉన్న శివలింగాన్ని కూడా రామలింగేశ్వర స్వామి అని పిలుస్తుంటారు. ఇక్కడ సప్త స్వరాలు వస్తాయి ద్వారం పక్కకి. అంటే రాయిలో కొడితే ఎలాంటి శబ్దం రాకుండా ఉంటాయి కదా రాళ్ళు, కానీ ఇక్కడ మాత్రం సప్త స్వరాలు అని రాయిలోనే సరిగమని పలికిస్తుంది ఇక్కడ. మరియు ఆ గర్భగుడిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి లైటింగ్ లేకుండా కూడా ఆ సూర్యకిరణాల పరావర్తనం చెంది ఆ గర్భాలయంలో ఆ స్వామివారి పైన పడుతుంది. ఇది ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. మరియు ఈ ముగ్గురు మనుషులకు ఉండవలసినవి 6 కాళ్ళు, కానీ 3 కాళ్ళు ఇచ్చి ఎవరి కాళ్ళు వాళ్ళకు ఉన్నట్టుగా ఇక్కడ శిల్పి యొక్క గొప్పతనం నైపుణ్యత కనబడుతుంది మనకి ఇక్కడ. అట్లాగే ఈ నల్లరాయిలో శిల్పకళ శివపురాణం మహాభారతం స్టోరీస్ ఇచ్చారండి. ఇక్కడ సంబంధించిన స్టోరీస్ శివపురాణం మహాభారతం సంబంధించిన స్టోరీస్ ఇచ్చారు. మరియు ఇక్కడ 3 ద్వారాలు ఉంటాయి ఆలయానికి. ప్రతి ఒక్క ద్వారానికి 4 శిల్పాలను ఇచ్చారు. మొత్తం 12 శిల్పాలు ఇచ్చారండి. ఒక్కొక్క శిల్పాన్ని మదనికలు సాలబంజకులు అంటుంటారు. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ ఆలయానికి ఈ ప్రత్యేకతగా నిలిచి ఉంటాయి. మరియు గోపురం పైన ఉండే ఇటుకలు నీళ్ళలో వేస్తే తేలుతాయి. అంటే ఈ మొత్తం రాయితో కట్టారు కాబట్టి గోపురం కూడా రాయితో కట్టితే వెయిట్ అనేది ఆ గుడిపైన పడుతుందనే ఉద్దేశంతో తేలికని ఇటుకలు వాడారు. అంటే ఆ కాలంలోనే అంత సైంటిఫిక్ గా ఆలోచించి అలాంటి తేలికని ఇటుకలు వాడారు. మరియు ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు. ఆ నందీశ్వరుడు కూడా మహాశిల్పి. ఆ శిల్పి యొక్క గొప్పతనం అక్కడ నందీశ్వరుని దగ్గర కనబడుతుంది. ఈ కాకతీయులు కట్టించిన శిల్పకళల్లో ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ నందీశ్వరుడు కూడా చెవితో విన్నట్టుగా, ఒక కన్నుతో చూస్తున్నట్టుగా, శివుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తున్నట్టుగా ఉంటుంది. ఇది ఆ శివుడు నందీశ్వరుడు కూడా మనం ఎప్పుడు చూసినా కూడా మనల్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే ఆ లోపల ఉన్న శివలింగం కూడా 7 feet ఉంటుందండి. ఆ కాకతీయ కాలంలోనే నిర్మాణం చేశారు. ఆ కాకతీయులు ప్రతిష్టాపన చేశారు. ఇప్పటికీ ఆ స్వామివారి నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. ఆ స్వామివారు కూడా కళాకాంతులతో విరాజిల్లుతూ భక్తులకు అనేక కోరికలు తీర్చుతుంటారు. మెయిన్ ఫెస్టివల్స్ ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. 10 గంటలకు. రాత్రి 12 గంటలకు లింగోద్భవకాలంలో స్వామివారికి అభిషేకం ఉంటుంది. మరియు తెల్లవారుజామున స్వామివారి అగ్నిగుండాలు ఉంటాయి. అంటే అగ్ని దాటుట, వీరభద్ర పల్లెరము, వీరభద్రకాళి పూజ మరియు అగ్నిగుండం దాటుట, ఇట్లా 4 రోజుల కార్యక్రమం ఉంటుందండి ఇక్కడ. మరియు కార్తీక మాసంలో ఈ స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. రుద్రాభిషేకాలు, మహాన్యాస గురువు రుద్రాభిషేకం, ఇట్లా స్వామివారికి అభిషేకాలు ఉంటాయి. సామూహిక అభిషేకాలు, అర్చనలు జరుగుతుంటాయి. ఇక్కడికి పర్యాటకులు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఈ మన రామప్ప దేవాలయం చూడడానికి వస్తుంటారు. రామప్ప దేవాలయం చూడడానికి వస్తుంటారు. మన ఇంత మంచి శిల్ప సంపదను చూడడానికి వాళ్ళు చూసి వాళ్ళ కెమెరాల్లో బంధించుకొని వెళ్తుంటారు. ఇలాంటి శిల్ప సంపద ఎక్కడా లేదు అని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇలాంటి శిల్ప సంపద మన దగ్గర ఉండడం మనకు గర్వకారణం. మనం ఇక్కడ నేను ఈ గుళ్ళో పూజ చేయడం కూడా నాకు గర్వకారణం. స్వామి ఒక పొన్న చెట్టు అండి. పొన్న చెట్టు పైన శ్రీకృష్ణుడు ఫ్లూట్ వేస్తున్నారు. ఈ ఫ్లూట్ నుంచి వచ్చే స్వరాలు ఇందులో వచ్చేటట్టు చెక్కారండి. దీన్ని సప్త స్వరాలు అంటారు. ఇట్లా రాయిలో సౌండ్ రాదు కదా, ఇక్కడ వస్తుంది చూడండి. ఇట్లా
చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ కూర్చున్నా ఈ సౌండ్ రాదు చూడండి. అవును రావట్లా. ఇక్కడ వస్తుంది. చేంజ్. పేరిణి శివతాండవం అండి. పేరిణి శివతాండవం, పేరిణి నృత్యం, పేరిణి శివతాండవం అంటారు. ఇది కాకతీయులు యుద్ధానికి వెళ్లే ముందు ఈ నాట్యం చేసి యుద్ధానికి వెళ్ళేవారు. అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ కదా ఈ నాట్యం చేసేవారు. ఇది పేరిణి నృత్యం, పేరిణి శివతాండవం అని అంటారండి. ఈ నాట్యం కాకతీయులు యుద్ధానికి వెళ్లే ముందు ఈ నాట్యం చేసి వెళ్ళేవారండి. ఈ నాట్యం చేస్తే వాళ్ళ ఇన్స్పిరేషన్ ధైర్యం కలగడానికి ఈ నాట్యం చేసేవారు. ఇక్కడ ఒక 30 శిల్పాలు ఉంటాయి, అటు సైడ్ 30 శిల్పాలు ఉంటాయి. ఒక్కొక్కటి ఇవి ద్వారపాలకులండి. అంతటా ద్వారపాలకులు ఉంటే ఇక్కడ ద్వారపాలికలు ఉన్నారండి. ఇటు సైడ్ శిల్పాలు ఉంటాయి, ఆ సైడు 5 శిల్పాలు ఉంటాయి. ఇటు వెళ్లే ముందు నమస్కారం చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ వెళ్లే ముందు ఇక్కడ దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదం చేసుకొని ఇటు వచ్చేటప్పుడు అరటిపండు ప్రసాదంగా ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, అంటే ఇలా వెళ్ళి అలా రావాలని సాంప్రదాయం. ఇక్కడ ఇలా వెళ్ళి ఇలా రావాలని సాంప్రదాయం ఇచ్చారు. ఇక్కడ చూడండి, పొట్టు పెట్టుకుంటుంది కదా, ఇట్లా మనం పెట్టుకుంటే చేతి అడ్డముగా ఉంటుందని చెప్పి ఇట్లా ముందు ఎత్తి ఇట్లా ఈమె సేవకుడు, ఈమె వేట తిరుగుతుంటే ఆమె కాలుకు ముళ్ళు గుచ్చుతుందని, ఆ ముళ్ళు గుచ్చుతుంటే ఆమె సేవకుడు ముళ్ళు తీస్తున్నారు. ముళ్ళు తీస్తుంటే మనకు ఇట్లా ముళ్ళు తీస్తుంటే గొడిపిలాగా వస్తుంది కదా, మనకి ఇక్కడ స్పష్టంగా పెడతారు. ఇది చిన్న శిల్పం, ముందు పెద్ద శిల్పం ఉంటుంది, అది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ బొడిపే ఇక్కడ బొడిపే వస్తుంది కదా తీసినప్పుడు, అది మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే శిల్పి యొక్క అద్భుత శిల్పి నైపుణ్యత కొంచెం ముందు. 800 సంవత్సరాలప్పుడు హ్యాండ్ పాలిష్, ఇలాంటి మిషన్స్ లేకుండా కూడా హ్యాండ్ పాలిష్ చేశారు. ఎంత షైనింగ్ ఉంటుంది. ఇలా ఈ కాలంలో మిషన్స్ చేసినా కూడా ఇంత షైనింగ్ రాదు. ఇది చీరలకు బార్డర్ లాగా, ఇది మనకు బ్యాంగిల్స్ వడ్డానం. ఇది కోలాటం అండి. ఈ కోలాటం దాండి అంటారు. ఇక్కడ చేతుల మధ్యలో గ్యాబు, కళ్ళ మధ్యలో గ్యాబు, ఇట్లా కాళ్ళ మధ్యలో ఇది స్పష్టంగా చూపెట్టారు చూడండి. గ్యాబు కూడా మనకు స్పష్టంగా చిక్కారు. కుడి చేత్తో కొడుతుంటే ఎడమ చేత్తో ఆడుతున్నట్టు న్యాచురల్గా ఇలా ఇంకా చూడండి. ఇంతకుముందు మీకు చెప్పాను చూడండి, 1, 2, 3 ముగ్గురు మనుషులు ఉన్నారు కదా, ఇక్కడ 1, 2, 3, 4 కాళ్ళు ఇచ్చారండి. ఇట్లా చూస్తే ఈయన కాలు ఈయనకు ఉంటాయండి, ఇట్లా చూస్తే ఈయన కాళ్ళకి ఈయన ఉంటాయి, ఇట్లా చూస్తే ఈయన కాళ్ళకి. ముగ్గురు మనుషులు 4 కాళ్ళు ఇచ్చి ఒక కాలు వాళ్ళకు ఉన్నట్టుగా చూపెట్టారు. చూసారమ్మా? చూసి ముగ్గురు గుండా 1, 2, 3 4 కాళ్ళు. ఇట్లా చూస్తే ఈయన కాళ్ళు ఈయనకు ఉంటాయి, ఇట్లా చూస్తే ఈయన కాళ్ళు ఈయనకు ఉంటాయి. గొప్పతనం. ఇది గోపిక వస్త్రాపహరణ. ఈ గోపికలు స్నానం చేస్తుంటే శ్రీకృష్ణుడు వస్త్రాలను తీసుకెళ్లి చెట్టుకి మీద కూర్చుంటాడు. ఆ గోపికలు మా వస్త్రాలు మాకు ఇవ్వండి అని ప్రాధేయపడుతున్నట్టుగా ఉంటుంది. ఇది నాట్య మండపం అండి. ఈ నాట్య మండపంలో డ్యాన్స్ చేసేవారు. డ్యాన్స్ చేసే ముందు కూడా పైన మధ్యలో నటరాజ స్వామిని ఇచ్చారు చూడండి. మధ్యలో నటరాజ స్వామిని ఇచ్చారు. ఆ నటరాజ స్వామికి నమస్కారం చేసి నాట్యం చేస్తారు.
మధ్యలో అటు 4 ఇటు 4 స్క్వేర్ లాగా ఉన్నాయి కదా, త్రిభుజాకారంలో ఉన్నాయి కదా. అవునండి. ఈ త్రిభుజాకారాలు లోపల 4 ఉంటాయి, బయట 4 ఉంటాయి. ఇది అష్టదిక్పాలకు. ఓకే అండి. ఈ మధ్యలో శిల్పాలు ఉన్నాయి కదా, అవును. ఇవి అష్టదిక్పాలకు. రెడీ. భూకంపాల వలన ఈ పిల్లర్స్ అనేటివి లోపలికి దిగడం వల్ల, ఈ పిల్లర్స్ లోపల దిగడం వల్ల పైన బీమ్ ఎలా పెట్టారో కింద బీమ్ కూడా అలా పెట్టారు. పిల్లర్ కింద పెట్టడం వల్ల భూకంపాలు వచ్చినప్పుడు కుంగిపోయాయి. బీమ్ లాగా ఈ పిల్లర్స్ కూడా నాట్య మండపానికి సమానంగా ఉండేవి. దిగడం వల్ల ఇక్కడ మనకు గ్యాప్ కనబడుతుంది స్పష్టంగా. అవునండి. సగం వరకు వెళ్ళింది. రాయిలో సూది పట్టే రంధ్రాలు ఇచ్చారండి. అంటే సూది మొన పట్టే అంత రంధ్రాలు, ఇది ఇట్లా సూది మొన పట్టే అంత రంధ్రాలు మనకు ఇక్కడ ఇచ్చారండి. అంటే ఇది రాయిలో చేయడం చాలా అసాధ్యం అండి. ఈ చిన్న దాన్ని చేయడం కూడా, ఏదైనా కర్ర అయినా ఏదైనా ఇది ఇరిగిపోయింది అనుకోండి, ఒక్కసారి మొత్తం పీస్ తీసేసి మళ్ళీ వేరే పీస్ తీసారు. అంటే ఎంత జాగ్రత్త తీసారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇవి 13 హోల్స్ ఉంటాయండి. ఇవి ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇక్కడ వరకు ఉంటాయండి. ఈ 13 హోల్స్ ఎందుకు చేశారు అంటే, ఈ 13వ శతాబ్దంలో చేశారని మనం అనుకుంటాం. అది కూడా ఒకటి. మరియు శివుడికి త్రయోదశి అంటే చాలా ఇష్టం కదా, అది కూడా అది. కానీ ఎందుకు చేశారో కానీ ఇవి మాత్రం ఈ రాయిలో ఇంత సన్న రంధ్రాలు చేయడం మాత్రం గొప్పతనం, నైపుణ్యం. ఇది త్రిపురాసుర సంహారం పైన త్రిపురాసుర సంహారం. ఇది కూడా చూడండి, ఇది ఒకటే రాయిలా మనకు కనబడుతుంది. పైనుంచి కింద వరకు ఒకటే రాయిలా మనకు కనబడుతుంది. కానీ ఇది 5 పీసులు అండి. ఈ కింది ఒక పీసు, కింద నుంచి ఈ రౌండ్ కింది వరకు 1, రౌండ్ 3, స్క్వేర్ 4, పైన 5 అండి. కానీ మనకు ఒకటే రాయిలా మనకు కనపడుతుంది. లక్ష్య సంహరణ. ఇక్కడ సైడ్ది గజాసుర సంహరణ. ఇది గజాసుర సంహరణ. గజాసుర సంహరణ. ఓకే. ఇక్కడ ఇది శివుడు నాట్యం చేస్తున్నట్లు. శివతాండవం. ఇక్కడ ఈ పిల్లల పక్కన చూస్తే సముద్ర మథనం కనబడుతుంది. అంటే దేవతలు, రాక్షసులు ఈ సముద్ర మథనాన్ని చిలుగుతూ ఉంటారు కదా, అది మనకు ఇక్కడ ఇచ్చారండి. ఇటు సైడ్ ఈ సముద్ర మథనం చిలికిన అమృతాన్ని ఇక్కడ పంచుతున్నట్టుగా ఉంటుంది. ఇది ఈ సైడ్లకి మధ్యలో కలశం ఉంటుందండి. కొంచెం వెనకాల కలశం, మధ్యలో కలశం ఉంటుంది. ఆ కలశానికి పాము పడి ఉంటుంది కదా. అవునండి. పక్కకి విష్ణువు ఉంటాడు. విష్ణువే మోహిని రూపంలో అమృతాన్ని పోస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ చిలకడం, ఇక్కడ అమృతాన్ని పంచడం ఉంటుంది. ఇక్కడ ఇది సత్యభామ నరకాసురుని చంపేది ఉంటుందండి. ఇక్కడ సత్యభామ మధ్యలో విల్లు పట్టుకొని ఉంటుంది. శ్రీకృష్ణుడు ముందున్నాడు, యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఈ సైడ్లకు సైనికులు యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటుంది. అవునండి. కత్తుల బల్లాలతో
ఫైటింగ్ చేసినట్టుగా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు రండి. చూడండి, ఇక్కడ ఈ పిల్లర్ ఇది ఈ పిల్లరు 3 పిల్లర్ల కంటే ఈ పిల్లర్ డిఫరెంట్గా ఉంటుంది, సన్నగా ఉంటుందండి. ఓకే. సన్నగా ఉంటుంది. ఇక్కడ అంతటా డిజైన్ ఇస్తే ఇక్కడ మాత్రం కొన్ని ప్రేమ కళాపాలు ఇచ్చారు. మరియు ఇక్కడ కూడా అంతటా ఇక్కడ ఫిగర్స్ ఇచ్చారండి. అన్ని పిల్లర్స్ కి ఫిగర్స్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం ప్లేన్ గా ఇచ్చి బెండ్ చేశారండి. ఇట్లా ఎందుకు చేశారంటే ఇది తూర్పు ద్వారం. ఈ తూర్పు ద్వారం నుండి వచ్చే భక్తులు ఈ శిల్ప సంపదను చూసి దృష్టి తగలకుండా ఇదొక లోపం పెట్టారు. ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి లోపం పెట్టారు. అంటే రాయిలోనే చుట్టలాగా పెట్టారు, బెండ్ చేశారు. అంటే శిల్ప సంపదకు ఎలాంటి దిష్టి తగలకుండా ఇలా ఒక లోపం పెట్టారు. అంటే దిష్టికి ఆ కాలంలోనే ప్రాధాన్యత ఉంటుందని మనకు తెలుస్తుంది. ఈ చుట్ట భాగం కూడా మనకు శంఖు ఆకారంలో షైనింగ్ కనబడుతుంది. కొంచెం వెనకాలకి వెళ్ళండి, ఇక్కడ మధ్యలో బెండులో శంఖు ఆకారంలో కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళండి, కొంచెం వెనకాలకి వెళ్తే మధ్య భాగంలో శంఖు ఆకారంలో కనబడుతుంది. శివుని ఒక పైన లింగం ఇక్కడ ఉండే శిల్పాలు కూడా మనకు విడిచిపెట్టలేదండి. ఇక్కడ ఇచ్చారు, ఇంకెక్కడ ఇవ్వలేదు. ఆ శిల్పాలను కూడా ఇక్కడ మనకు ఇచ్చారు విడిచిపెట్టకుండా. ఇంకెక్కడ కూడా శిల్పాలను ఇవ్వలేదు మనకు. ఇక్కడ మాత్రం ఆ శిల్పాలను ఇక్కడ చెక్కారు. ఆ ముందు ద్వారం ముందు ఆ 4 శిల్పాల మధ్య ముందు కనబడుతుంది. ద్వారం ముందు 4 పిల్లర్లు మధ్యలో ఉంటుంది అక్కడ ముచ్చులు. అవునండి. ఆ 4 పిల్లర్ల మధ్యలో ఉన్నది గజలక్ష్మి అండి. గజలక్ష్మి అంటే కాకతీయులు కట్టించిన ఏ దేవాలయంలో కూడా ఈ గజలక్ష్మి ఆనవాయితీగా ఉంటుంది. ఇక్కడ గజలక్ష్మి ద్వారం ముందర ఉన్నది అంటే అది కాకతీయులు నిర్మాణం చేసిన ఆలయం అని మనకు తెలుస్తుంది. అలాగే ఇది వాళ్ళకు నిర్మాణమే కాకుండా ఇక్కడ చెరువులు కూడా వాళ్ళు కట్టించారండి. ఇక్కడ రామప్ప లేక్ చెరువు ఉంటుంది. ఈ రామప్ప లేక్ కూడా ఈ కాకతీయులు కట్టించారు. ఇక్కడ దాదాపు 10,000 ఎకరాలు ఇక్కడ సాగు చేస్తున్నారు. వాళ్ళు ఆ కాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఆలయాలను చెరువులను తవ్వించారు. ఇక్కడ కూడా చూడండి, నందీశ్వరుడు ఒక కన్నుతో చూస్తున్నట్టుగా, ఒక చెవితో విన్నట్టుగా, ఒక కాలు లేపి ఉన్నట్టుగా, అంటే శివుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఈ స్వామివారికి గజ్జెలు అన్నీ మనకు చాలా అందంగా చెక్కారు. చూడండి, నందీశ్వరుడు ఇంత శిల్ప సంపద మనకి ఎక్కడ కనబడాలి. నందీశ్వరుడు కళాకాంతులు, కానీ పైకప్పు మాత్రం మనకి లేదు. దీనివల్ల ఎండకు వానకు తడుపుకోవడం వల్ల కళాకాంతులు పోతున్నాయి. దీన్ని ప్రభుత్వం వారు కూడా పట్టించుకొని దీన్ని కళాకాంతులు చేస్తే బాగుంటుంది. మనల్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. అటు వెళ్ళినా కూడా మనల్ని చూస్తున్నట్టుగా ఉంటుంది, ఇటు వెళ్ళినా కూడా మనల్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత మీరు కూడా జస్ట్ ఒక ఫోటో ఏమండి.